దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేను ఇజ్రాయెల్ ప్రజలందరినీ విడిపించడానికి ఏర్పాటు చేసుకున్న నాయకుడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసత్వంతో జీవిస్తూ వెట్టి చాకిరి చేస్తూ, ఆ బానిసత్వం భరించలేక, వెట్టి చాకిరి భరించలేక ఎలుగెత్తి కన్నీళ్లతో మొరపెట్టుకుంటే ఆ కన్నీళ్లు దేవునికి వినబడి దేవుడు మోషేను అనే నాయకుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తు ప్రాంతానికి దేవుడు పంపించాడు. మోషే అనేక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా దేవుడు మోషే పట్ల కలిగిన ఉద్దేశాలు, ప్రణాళికలు ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ విడిపించడానికి కనుక మోషేను అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి తన సేవను చేయించుకోవడానికి మోషేను ఐగుప్తు ప్రాంతానికి పంపించాడు. దేవుని యొక్క ప్రణాళికలు ఒక వ్యక్తి మీద ఉన్నట్లయితే, దేవుని యొక్క ప్రణాళికలు ఒక వ్యక్తి మీద బలంగా దేవుడు నిర్ణయించుకున్నట్లయితే, పరిస్థితులు ఎన్ని అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన పనిని చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుడు ప్రతి పరిస్థితిలో ఒక పాట నేర్పించి 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 మొత్తానికి తన చిత్తానికి తీసుకొని వస్తాడు. తన ప్రణాళిక చేత దేవుడు తీసుకొని వస్తాడు. ఇవన్నీ ఒకవేళ మాట్లాడకపోతే అనేకమైన అనుభవమైన పాఠాలు నేర్పించి 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 దేవుని యొక్క చిత్తం వైపుకు నడిపిస్తాడు. అదే మనము దేవుని చిత్తానికి లోబడి ముందుగానే వచ్చామనుకోండి, చాలా వరకు కష్టాల నుండి నష్టాల నుండి తప్పించుకునే వారుగా అవుతాం. ఒకవేళ దేవుని చిత్తానికి ఎదురు తిరిగామనుకోండి, దేవుడికి తెలుసు నేను ఎలా తీసుకురావాలో, నేను ఎలా మందిరానికి తీసుకుని రావాలో, ఎలా దేవుడి సన్నిధికి తీసుకురావాలో దేవుడికి బాగా తెలుసు. నువ్వు ముందుగానే ఆహ్వానం వచ్చినట్లయితే ఎంతో కొంత అది నీకు క్షేమం. అదే నువ్వు దేవుడు మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించావు అనుకో, నిన్ను దేవుని దగ్గరికి ఎలా ఆకర్షించాలో దేవుడికి బాగా తెలుసండి, చాలా బాగా తెలుసు. ఎవరికి ఏ ముళ్ళు పెట్టాలో, ఏ ముళ్ళు పెడితే నా కుమారుడు నా కుమార్తె నా సన్నిధికి వస్తాడో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దేవుడికి ఎప్పుడు మనం ఎదురు తిరగకూడదు. మోషే అనేక కారణాలు చెప్పినప్పటికీ దేవుడు తన ప్రణాళిక చెప్పిన, చిత్త ప్రకారంగా చెప్పిన మోషేను నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసి ఐగుప్తు ప్రాంతానికి పంపించి ఇజ్రాయెల్ అందరిని విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తానికి తెగుళ్ళ చేత, ఈ అద్భుతాల చేత, ఆశ్చర్య కార్యాల చేత ఫరోని యొక్క అహాన్ని వంచి ఇజ్రాయెల్ ప్రజలందరినీ దేవుడు విడిపించి మోషే నాయకత్వంతో వారందరినీ దేవుడు నడిపించాడు. ఎర్ర సముద్రం వచ్చింది, దేవుడు అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేశాడు. వారందరినీ క్షేమంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా దేవుడు నడిపించాడు. అద్భుతం జరిగినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఓహో ఆహా అని దేవుని స్తుతించేవారు. అదే ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఇబ్బంది వచ్చిందనుకోండి, గతంలో అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు కూడా అద్భుతం చేయగలడు అనే విశ్వాసం ఉండేది కాదు ఇజ్రాయెల్ ప్రజలకి, అనే నమ్మకం ఉండేది కాదు. చిన్న కష్టం వస్తే చాలు, నీళ్ళు లేకపోతే అరిచేవారు, నీళ్లు చేదుగా ఉంటే అరిచేవారు, సనిగేవారు, గునిగేవారు, మాంసం లేకపోతే సనిగేవారు, గునిగేవారు. అరే కళ్ళ ముందే ఎర్ర సముద్రం 2 పాయలు కావడం మనం కళ్ళారా చూసాం. ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ జరగలేదు కదా. అంత అద్భుతం చేసిన దేవుడు మనకి అవసరమయ్యే దేవుడు ఎవడా అనేటటువంటి ఆలోచన లేదండి. అది చిన్న కష్టం వస్తే సనిగేవారుగా ఉండేవారు. మనం అలాంటి వారుగా ఎప్పుడు ఎన్నడూ కూడా ఉండకూడదు. ఎప్పుడు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటో తెలుసా అండి, ఇప్పుడున్న ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో జవాబు రాకుండా ఆలస్యం అవుతుంది అని అంటే ఏ మాత్రం మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఉండకూడదు. ఏ మాత్రము దేవుని మీద అలగకూడదు. ఏ మాత్రము దేవునికి దూరంగా జీవించకూడదు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటో తెలుసా అండి, గతంలో దేవుడు చేసిన మేలు ఒక్కసారి తలపోసుకొని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎలాంటి అద్భుతమైన దేవుడు చేస్తాడు అనేటటువంటి సంపూర్ణమైన నమ్మకం మనకు కలుగుతుంది. మనం ఏం చేస్తాము అంటే గతంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో, కానీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి కలవర పడిపోతా ఉంటాం, భయపడిపోతా ఉంటాం, ఏమైపోద్దో అని కలవర పడిపోతా ఉంటాం. ఏమవుద్ది, ఏమి అవ్వదు. ఒక విశ్వాసి కంటే ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇంకా నేను అయిపోతానేమో అని అనుకుంటానంట. దేవుడు అంటాడంట అసలు నువ్వేం కాదు, నీకేం కాదు, నేను ఉన్నాను అంటాడంట. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏదైనా ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనల్ని కలవర పెడుతూ భయపెడుతున్నట్లయితే
ఒకటే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ పరిస్థితులు, ఈ శ్రమలు, ఈ కష్టాలు నిన్ను ఏమి చెయ్యలేవు. కాస్త నిన్ను అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి, నిన్ను ఏమి చేయలేవు. నేను నా అరచేతుల్లో చిక్కుకున్నాను, నేను భద్రంగా దాచి ఉన్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏ పరిస్థితి ఎదురైనా గతంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు కదండి, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువ. ఎంత అద్భుతమైన మాట అండి. గత కాలంలో చేసిన మేలులో మరువకు. ఒకవేళ నువ్వు మరిస్తే ఏమవుతుందో తెలుసా, నీకు నిరుత్సాహం వస్తుంది. గతంలో దేవుడు చేసిన మేలు నువ్వు మరిచినట్లయితే దేవుని పట్ల విశ్వాసం నీకు ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా గతంలో దేవుడు చేసిన మేలులను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. రైట్, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అలాగా దేవుడు మోషేతో మాట్లాడేవాడు, తన సందేశాన్ని మోషేకు తెలియజేసేవాడు. మోషే దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేసేవాడు. సేవకురాలు ఎవరో తెలుసండి? ప్రజలకు దేవునికి మధ్యవర్తి. దేవుడు తన ప్రజలతో మాట్లాడేటటువంటి సందేశాన్ని, తన భావాన్ని తెలియజేయడానికి దేవుడు సేవకురాలను దేవుడు ఉపయోగించుకుంటాడు. అన్నాడు దేవుడు కూడా ఇజ్రాయేలీలతో డైరెక్ట్ గా మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. తన సేవకుడైన మోషేతోనే మాట్లాడేవాడు. తన భావాన్ని, తన సందేశాన్ని ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అవంతా కూడా మోషేకు చెప్పినప్పుడు మోషే దేవుని యొక్క సందేశాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ప్రజలకు తెలియజేసేవాడు. ఇప్పుడు దేవుడు మోషేని పిలిచి అంటున్నాడు, మోషే, ఇదిగో మీరు కొన్ని రోజుల్లో కనాను దేశానికి మీరు చేరబోతున్నారు, వాగ్దాన భూమికి మీరు వెళ్ళబోతున్నారు. కాబట్టి అసలు ఆ వాగ్దాన భూమి, ఆ దేశము, ఆ ప్రాంతము, ఆ మనుషులు, ఆ పరిస్థితులు ఎలా ఉన్నదో లేదో ఒక్కసారి నువ్వేం చేయవు తెలుసా? ప్రతి గోత్రంలో నుండి ఒక్కొక్కరిని, ఆ గోత్రంలో ప్రధానుల్ని నువ్వు ఏర్పాటు చేసుకొని 12 మందిని నువ్వు ఏర్పాటు చేసుకొని ఆ 12 మందిని నువ్వు వేగుల వారుగా నువ్వు పంపించు అని దేవుడు ఈ సందేశాన్ని మోషేకు తెలియజెప్పాడు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ప్రతి గోత్రంలో ఉన్న ప్రధానుల్ని మోషే ఏర్పాటు చేసుకొని అందరిని పిలిచాడు. అందరిని పిలిచి ఇప్పుడు మోషే తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 17వ వచనం. మీరు ధైర్యము తెచ్చుకొని ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో, బలము లేనిదో, కొంచెమైనదో, విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారంలో నివసించుదురో, కోటలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను. అది ద్రాక్షాల పదము తక్కువ కాలము. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుడిచ్చిన సందేశాన్ని మోషే యాజ్ ఇట్ ఈజ్ గా ఆ ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకొని వారికి ఈ విధంగా తెలియజేశాడు మోషే. అయ్యా, మొదటగా మీరు ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోండి. ఏమన్నాడండి ఇక్కడ? మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదండి. దేవుడికి తెలుసు, మోషేకు తెలుసు అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారో, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాంటివో, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ నివసించే ప్రజలు, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాంటివో దేవుడు మోషేకు బహుశా బయలుపరిచి ఉంటాడు. కాబట్టి మోషేకు తెలుసు కాబట్టి ఈ మాట మొట్టమొదటిగానే చెప్పాడు. అయ్యా, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం వహించండి, ధైర్యముతో మీ గుండె నిండా ధైర్యముతో మీరు వెళ్ళండి.
మీరు వెళ్ళి అక్కడ ప్రాంతం ఏదో, అక్కడ పరిస్థితులు ఏదో, అక్కడ ఏ ఫలాలు పండుతాయో, అక్కడ మనుషులు ఎలాంటి వారో, వారు నివసించే ప్రదేశాలు ఎలాంటియో, వారు నివసించే పరిస్థితులు ఎలాంటియో, వారు బలమైన వారో బలహీనులో, వారు వస్త్రధారణ ఏంటో, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని రండి అని ఏం చేశాడో తెలుసా అండి? ఈ మోషే ఈ వేగుల వారందరినీ కూడా పంపించాడు. అదే ఇప్పుడున్న సైంటిస్టులు కూడా చేస్తూ ఉంటారండి తెలుసా. ఈ భూమిలో మనుషులు ఎక్కువైపోతున్నారని ఏం చేస్తారండి సైంటిస్టులు? మన భూమి దగ్గరగా ఉన్న మార్స్, ఆ ప్లానెట్, ఆ మార్స్ దగ్గరికి వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నారు. ఏంటి? ఈ ఈ మార్స్ అని ఈ ప్లానెట్ మీద మనిషి బ్రతకగలుగుతాడా, ఊపిరి పీల్చుకోగలుగుతాడా, ఒకవేళ మనిషి బ్రతకగలిగితే ఇక్కడ నీళ్లు ఉన్నాయా, లేకపోతే వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ వాతావరణం మనిషికి అనుకూలంగా ఉంటుందా, ఏ కాలాలు ఉన్నాయి, ఏ కాలంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఏం చేస్తున్నారండి? రీసెర్చ్ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలుసా? ఇదిగో బైబిల్. దేవునికి స్తోత్రం కలిగింది కాక. చూడండి, ప్రతి దానికి ఆర్జిన్ ఎక్కడ ఉంటుందంటే బైబిలే. ఎవరైనా ఏదైనా కనిపెట్టారు అని అంటే అది బైబిల్ ఆధారంగానే ఉంటదంట. బైబిల్ ఆధారంగానే ఉంటది. గురుద్వారా శక్తి ఎప్పుడో ఈ న్యూటన్ ఎవరో కనిపెట్టలేదు, దానికన్నా ముందే బైబిల్ సెలవిచ్చాడు. అంటే బైబిల్ ఎంత గొప్పతనం చూడండి. ప్రతి దానికి ఆర్జిన్ బైబిలే. ఈ మత్తు మంది ఇస్తారు కదండి, ఆ మత్తు మంది కనిపెట్టేటటువంటి సైంటిస్ట్ అంట తెలియజేశాడంట, ఆదాము దేవుడు గాఢ నిద్ర కలుగ చేశాడు. ఆ గాఢ నిద్ర కలుగ చేసి దేవుడు ఏం చేశాడు? ఆదాములో నుండి ప్రక్కటెముక తీశాడు, అంటే ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసినప్పుడు ఆదాముకు గాఢ నిద్ర దేవుడు కలుగజేశాడు. దీన్నే సైంటిస్ట్ కనుగొని ఏం చేసాడో తెలుసా అండి? మత్తు మందుని కనుగొని. దేవునికి స్తోత్రం కలిగిన కాక. చూడండి, ఆ మత్తు మందు బహుశా ఇప్పుడు లేకపోతే ఇదివరు రోజుల్లో అంట ఇలాగ కచ్చేసేసేవారు అంటే గట్టిగా ఏడ్చేవారు. మేము చదువుకున్న రోజుల్లో ఏ సైన్స్ సబ్జెక్ట్ అనుకోండి, చదువుకున్న రోజుల్లో ఒక క్లిప్ పాట ఉండేది. ఇద్దరు మనుషులు కాలు పట్టుకునేవారంట, ఇద్దరు మనుషులు చేతులు పట్టుకునేవారు. ఎక్కడైనా వెళ్తుంది ఆపరేషన్ అలానే చేసేసేవారంట ఇప్పుడు పూర్వకాలం. కానీ మత్తు మందు కనిపెట్టిన తర్వాత ఎంత సులభతరం అయిపోతుందండి ఆపరేషన్. ఆ డెలివరీ అటువంటి పరిస్థితులు ఎంత సులభతరం అయిపోయిందండి. ఇది ఎక్కడ ఆర్జిన్ అంటే బైబిలే. అలాగా అన్ని దానికి ఆర్జిన్, అన్ని దానికి పుట్టు పూర్వతలు ఎక్కడి నుంచి అంటే బైబిల్ నుంచే. ఇప్పుడు మోషే ఆ వేగుల వారిని ఏర్పాటు చేసి మీరు వెళ్ళి ఏం చేయాలి? మొదట మీరు ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకొని మీరు వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసి క్షేమ సమాచారాన్ని తీసుకురండి అని చెప్పారు. మరి వీళ్ళు ఏం చేశారో ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో చూసి కొమ్మను కోసి మరియు వారు కొన్ని దానిమ్మ పంటలు, కొన్ని అంజూరపు పంటలు తెచ్చి ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ కొమ్మకు వేసుకోను అని పేరు పెట్టబడింది. దాని దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడికి వెళ్ళారు, అక్కడ పరిస్థితులు చూశారు, అక్కడ ఉన్న అన్ని విధాలైన పరిస్థితులు చూసి ఇప్పుడు వీరు తిరిగి వస్తున్నారు. వచ్చేటప్పుడు వీళ్ళంట ద్రాక్ష గెలలు ఇవన్నీ తీసుకొని వస్తున్నారంట. ఆ ద్రాక్ష గెలలంట ఇద్దరు మోస్తున్నారంటండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఆ ప్రాంతాన్ని ఎంత ఫలభరితంగా దేవుడు దీవించడం చూడండి. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా అండి? తన ప్రియమైన ప్రజలను, తను బహుగా ప్రేమించిన ఇజ్రాయేలీలు ప్రజలను, సమాజం అందరినీ ఆ సంపూర్ణమైన, సంతోషకరమైన, ఆహ్లాదకరమైన, సంపన్నమైన, అలాగే ఆహారంలో సమృద్ధి అయిన, ఫలాల్లో సమృద్ధి అయిన ప్రాంతానికి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఊహించిన దానికన్నా, తలంచిన దానికన్నా అత్యధికంగా చేయగలిగిన దేవుడు. మనము దేవుడి దగ్గర నుంచి కొంత వాటిని మాత్రమే ఆశిస్తామంటండి. కానీ దేవుడు అంటండి, మనము ఏదైతే ఆశిస్తున్నామో దానికి వేల రెట్లుగా దేవుడు ఆలోచించి
శ్రేష్టమైనది దేవుడు ఇవ్వాలని చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. అందుకని మన దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏది ఇచ్చినా, మనకి ఏది ఇవ్వాలనుకుని ఆలోచించినా, ఏది ఇవ్వాలని దేవుడు తలంచినా, దేవుడు తలంచి ఆలోచించి మనకిచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే ఉంటుంది. దేవుడి దగ్గర నుండి పొందుకున్నది ఎప్పుడు కూడా మనం శ్రేష్టమైనదే పొందుకుంటాం, కానీ ఉపయోగం లేనిది దేవుడి దగ్గర నుండి ఎప్పుడు మనకు రానే రాదు. దేవుడికి స్తోత్రం. ఇంత శ్రేష్టమైన ఫలాలను, ఇంత శ్రేష్టమైన సారమైన భూమిలో ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు తీసుకొని వెళ్ళి అక్కడ వారందరూ కూడా నివాసం ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు నిర్ణయించుకున్నాడు. అలాగే వేగుల వారు వెళ్ళి ఆ ద్రాక్ష గెలలు అవన్నీ కూడా తీసుకొని వచ్చి చూపించారు. ఇంతవరకు బానే ఉంది, ఇంతవరకు అంతా కూడా బానే ఉంది. కానీ వారు శారీరపరంగా వాళ్ళ కళ్ళతో చూసి అవన్నీ ద్రాక్ష గెలలు తీసుకొచ్చి ఇంకొక సమాచారాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఆ సమాచారం ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. 27వ వచనం. పాలు తేనెలు ప్రవహించే దేశమే, ఇదిగో దాని పన్ను తీసుకొచ్చాం ఇది. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచుకుని అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోనీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం యొద్దను యోర్దా నది ప్రాంతంలోనూ నివసించుచున్నారని చెప్పారు. చాలండి. చూడండి, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఈ ఫలాలు ఇవన్నీ చూపించడం మాత్రమే కాకుండా ఇప్పుడు అక్కడ మనుషుల గురించి కూడా ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ఆ సమాచారం ఏంటంటే, మోషే గారు మీరు మమ్మల్ని అందరినీ కూడా పంపించారు కదా, మేమందరం వెళ్ళాం, సంచరించాం, అక్కడున్న ఫలాలను చూసాం, అక్కడున్న పరిస్థితులు చూసాం, అక్కడున్న వాతావరణాన్ని చూసాం, అలా అక్కడున్న మనుషులను చూసాం. అయితే ఆ మనుషులు ఎవరో తెలుసా? మనకంటే బలవంతులు, మనకంటే శూరులు, మనకంటే యోధులు. వారి దృష్టిలో మనం ఎలా ఉంటామంటే మిడతల వలె ఉంటాము అని చెప్పారు. ఒకసారి మనం చూద్దామా? 13వ అధ్యాయం 32వ వచనం. చెప్పి ఉన్నత దేవుడు చాలంట. ఇక్కడ చూడండి, వీరు ధైర్యము తెచ్చుకొని శారీరపరంగా వాళ్ళ నేత్రములతో చూసింది తిరిగి వచ్చి మోషే గారికి ఈ విధమైన సమాచారం అంతా కూడా తెలియజేశారు. అయితే ఈ సమాచారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లిఖిస్తూ ఏ సమాచారం అని లిఖించాడంటే అది చెడ్డ సమాచారం అని లిఖించాడు. వీరు ద్రాక్ష గెలలు తీసుకొచ్చినప్పుడు, ఆ పండ్లు తీసుకొచ్చినప్పుడు, అవన్నీ తీసుకొచ్చినప్పుడు అంతా బానే ఉంది. కానీ ఎప్పుడైతే వారు చాలా ఉన్నత దేవులు, వారు చాలా బలవంతులు, వారు చాలా ఎత్తుగలవారు, వారు చాలా యోధులు, వారు చాలా శూరులు, మనకి ఏ మాత్రం శక్తి సరిపోదు, వారిని మనం జయించలేము, వారితో మనం పోరాడలేము, ఎందుకు అనంటే వారి దృష్టికి మనము మిడతల వలె ఉన్నాము, వారికి కూడా మనం అట్లే కనబడుతున్నాము అనే సమాచారాన్ని తీసుకొచ్చినప్పుడు అండి, దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు లిఖిస్తూ ఏమని లిఖించాడంటే చెడ్డ సమాచారము అని లిఖించాడు. ఈ చెడ్డ సమాచారం విన్న తర్వాత ఈ ద్రాక్ష గెలలు అవన్నీ తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ చాలా సంతోషించారు, ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ నెగిటివిటీ, మనకంటే వాళ్ళు చాలా ఉన్నత దేవులు, మనకంటే వాళ్ళు చాలా గొప్పవారు, మనకంటే చాలా వాళ్ళు బలవంతులు, ఇదంతా చెప్పినప్పుడు అదంతా విన్న ప్రజలకు ఏమైందో తెలుసా అండి? 14వ అధ్యాయం 1వ వచనం చదువు ఇప్పుడు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి
కేకలు వేసెను. ప్రజలందరూ ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోన్ల పైన సనుకొనిరి. చాలా ఇది జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమాచారం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విన్నారో ఒక్కొక్కరి ఏమైందో తెలుసండి, కలవరం మొదలైంది, భయం మొదలైంది, బిక్కుబిక్కుమైపోయారు. ఏంటి, వారి దృష్టికి మనము మిడతల వలె ఉన్నామా అంటే, ఒకవేళ ఇప్పుడు మనం అందరము కూడా వెళితే వారు మనందరినీ కూడా చంపేస్తారు. ఇప్పుడు ఏ కనాను దేశం అయితే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ దేశానికి మనం వెళ్ళినట్లయితే వారందరూ మనల్ని చంపేస్తారు, ఎందుకంటే మనం వారి దృష్టికి మిడతల వలె ఉన్నాము అని ఈ విధమైన ఆలోచన కలిగి వీరేం చేస్తున్నారో తెలుసండి, మోషేకు అహరోన్లకు ఎదురు తిరిగి సనగడం మొదలు పెట్టారు. ఈ చెడ్డ సమాచారము తీసుకొచ్చిన ఈ 10 మంది ఉన్నారు చూసారా, వారు ఆత్మీయ నేత్రాలతో చూడలేదంటండి, వాళ్ళు శారీర నేత్రాలతో చూశారు. వారు చూసినట్టుగా వచ్చి చెప్పారు. అయితే ఈ వేగుల వాళ్ళు వెళ్ళిన వారిలో ఒక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరు అంటే యెహోషువ, కాలేబు. యెహోషువ ఈ కాలేబు మాత్రము వీరు చూసినట్టుగా వీరు చూడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు ఊహించినట్టుగా వీరు ఊహించుకోలేదు, వీరు అనుకుంటున్నట్టుగా వీరు అనుకోవట్లా. వీరేమో కేవలము వారికి ఉన్న నేత్రాలతో చూశారు, కానీ యెహోషువ, కాలేబు మాత్రం దేవుడిచ్చిన నేత్రాలతో చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మనం చదువుదామా, 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయముగా అక్కడికి వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జనులందరూ కలవరం పడిపోయి, జనులందరూ భయపడిపోయి, జనులందరూ గందరగోళం అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు, మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. ఇలా సనుగుతూ కలవరాన్ని మొదలైనప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి కాలేబు యెహోషువ చేసినట్టు తెలుసా అండి, జనులందరినంట మొదట నిమ్మలపరిచాడంట. అయ్యా, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు కలవరపడిపోతున్నారు, ఎందుకు భయపడిపోతున్నారు, కాస్త నిమ్మలించండి, నేను చెప్పేది కూడా వినండి. 11 మంది మాత్రమే చెప్పింది మీరు విని కలవరపడిపోయారు. 11 మంది వచ్చి చెప్పింది మీరు విని చూసి కలవరపడిపోయారు, భయపడిపోయారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు, భయపడుతున్నారు, భీతి చెందుతున్నారు, మోషే అహరోనుల మీద సరుగుతున్నారు. అయితే వారితో పాటు మేము కూడా వెళ్ళాం, ఇప్పుడు మేము చెప్పేది కూడా వినండి అని జనులందరినీ ఏం చేశాడో తెలుసండి, కాలేబు యెహోషువ గారు నిమ్మలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడే మనం అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. చూడండి, సైతాను ఎప్పుడు కూడా మనల్ని కలవర పెడతాడు, సైతాను ఎప్పుడు కూడా మనల్ని భయపెడతాడు, సైతాను ఎప్పుడు కూడా మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఎలాగా? ఒక సమస్యను చూపించి, ఒక భయాన్ని చూపించి, ఒక వ్యక్తిని చూపించి, ఒక పరిస్థితిని చూపించి, ఒక ఆర్థిక ఇబ్బందిని చూపించి, అప్పుని చూపించి, వ్యాధిని చూపించి, ఇదంతా కూడా చూపించి దీన్ని నువ్వు జయించలేవు అనే భావన తీసుకొని వస్తాడు. దీన్ని జయించుటకు నీకు శక్తి సరిపోదు, ఈ వ్యాధి నువ్వు జయించలేవు, ఈ బాధ నువ్వు జయించలేవు, ఈ శోధన నువ్వు జయించలేవు, ఈ వ్యక్తిని నువ్వు జయించలేవు, ఈ పరిస్థితి నువ్వు జయించలేవు, ఈ ఆర్థిక పరిస్థితి నువ్వు జయించలేవు, ఈ అప్పును నువ్వు జయించలేవు అని సైతాన్ ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాడో తెలుసండి, భయపెట్టే ప్రయత్నం చేస్తాడు, కలవర పెట్టే ప్రయత్నం చేస్తాడు. అలా భయపడి కలవరపడిపోయి మనలో చాలా మంది వెంటనే నిర్ణయం తీసుకుంటారు. కలవరపడిపోయి భయపడి వెంటనే మనుషుల మీద ఆధారపడే ప్రయత్నం చేస్తారు. కలవరపడిపోయి భయపడి నన్ను ఇంత భయపెడుతున్నా నేనేం చేయలేకపోతున్నాను నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకునేవారు లేకపోలేదు. చూడండి, అపోస్తుల కార్యంలో జైలర్ ఉన్నాడు కదండి, ఆ జైలు అధికారి చీకటి పడిపోయి సంఖ్యలందరూ కూడా ఊడిపోయి తలుపులన్నీ కూడా తెరుచుకున్న తర్వాత ఈ జైలు అధికారి అంటండి ఇంకా ఈ జైల్లో ఉన్న ఖైదీలందరూ పారిపోయారు అనే నిర్ణయానికి వచ్చేసాడు. ఎందుకనంటే కరెంటు పోయింది, తలుపులు తెరబడ్డాయి, సంఖ్యలందరికీ ఊడిపోయినాయి, భూకంపం వచ్చింది, ఇంకా ఎవ్వరూ లేరు అనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు.
ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ ఒకవేళ పారిపోతే తనలో తాను నిర్ణయం తీసేసుకున్నాడంటే ఏంటో తెలుసా? నా ఉద్యోగము ఊడిపోతుంది, నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను. అంత మాత్రమే కాకుండా నా ఉద్యోగం ఊడిపోతే నా మీద ఆధారపడిన కుటుంబము కూడా రోడ్డున పాలవుతుంది. అంత మాత్రమే కాకుండా నేను రోమా సామ్రాజ్యంలో నేను పనిచేస్తున్నాను, ఈ అధికారంలో నిర్లక్ష్య వైఖరి నేను వహించినట్లయితే, అనగా ఈ ఖైదీలందరూ పారిపోయినట్లయితే దానికి బాధ్యుడిని కూడా నేనే అవుతాను కనుక నన్ను ఉద్యోగంలో తీసి మాత్రమే కాకుండా నాకు కూడా ఒక భయంకరమైన శిక్ష విధిస్తారు అనేటటువంటి భావనలోనికి వచ్చేసి, కాబట్టి ఈ శిక్ష భరించడం కంటే, ఈ ఉద్యోగం పోవడం కంటే, నేను ఇలా శిక్ష భరించేటటువంటి కంటే చచ్చిపోవడమే బెటరు అనుకొని ఇన్ని ఆలోచనలు కలిగి ఆ జైలు అధికారి అండి తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని పొడుచుకొని ఒక్కసారి చచ్చిపోదాం అనుకున్నాడు. ఎందుకు చచ్చిపోదాం అనుకున్నాడు? కారణం వెతికితే మనకి చరిత్ర సెలవిస్తుంది. తన ఊరికైనా చచ్చిపోదాం అనుకోలేదండి. ఒకవేళ ఇదంతా జరిగితే తన ఉద్యోగం పోతుంది, తన యొక్క పొజిషన్ పోతుంది, తను కూడా భయంకరమైన శిక్ష విధిస్తారనేటువంటి ఆలోచన కలిగి జైలు అధికారంట కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోబోతూ ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశాడు తెలుసా అండి? ఆ జైలు అధికారిని నిమ్మల పరిచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గారు ఏం చేశాడండి? మిమ్మల్ని అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే అనగా కంగారు పడిపోయి భయపడిపోయి తొందరపడి నిర్ణయం తీసేసుకొని ఏదో చేసేసుకుందాం అనుకున్న జైలు అధికారిని ఒక అద్భుతమైన ఆత్మీయుడు సేవకుడు పౌలు గారు అతన్ని ఏం చేశాడు? నిమ్మలపరిచాడు, సత్యాన్ని తెలియజేశాడు. అయ్యా నువ్వు వెంటనే నిర్ణయం తీసుకొని హాని చేసుకోవద్దు, మేమందరము కూడా ఇక్కడనే ఉన్నాం. నిజమైన ఆత్మీయుడు ఆత్మీయురాలు చేసేటటువంటి పని ఇది. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. నేను కలవరపెట్టే పరిస్థితి ఏది ఎదురైనా, నేను భయపెట్టే పరిస్థితి ఏది ఎదురైనా, నేను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏది ఎదురైనా వెంటనే నిర్ణయం తీసుకోకూడదు, వెంటనే డిసిషన్ రాకూడదు. ఫస్ట్ నీ మనసులో నిమ్మలపరచుకోవాలి, సమాధాన పడాలి, సైలెంట్ అయిపోవాలి, దేవుని దగ్గర రావాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. ప్రవ్వా ఇదిగో ఎంత భయపెడుతుందో నాకు ఈ పరిస్థితి, ఇప్పుడు నన్ను ఏం చేయమన్నా, నన్ను ఏం చేయమన్నా అని ఈ విధమైన ప్రశాంతమైన మైండ్ సెట్ లోనికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తేనట దేవుడు అద్భుతమైన ఆలోచన ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఇలానే దావీదు గారికి ఒక సంఘటన జరిగిందండి. అది సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథంలో 23వ అధ్యాయం అనుకుంటూ అక్కడ జరుగుతున్న ఒక సంఘటన చెప్తాను. దావీదు గారు అప్పటికే రాజు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు. దావీదు యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా అక్కడ జయముతో విజయంతోనే తిరిగి వచ్చేవాడు. అంత నమ్మకం దావీదుకి, అంత నమ్మకం రాజ్యంలో ఉన్న ప్రజలకు, అంత నమ్మకం శత్రువులకు కూడా. దావీదు వచ్చాడంటే అక్కడ ఖచ్చితంగా విజయాన్ని పొందుకునేవాడు. అందుకని దావీదు గొప్ప విజయవంతుడు. అయితే ఒక రోజు దావీదు దగ్గరికి ఒక సమాచారం వచ్చింది. నాయనా దావీదా రాజా, ఇదిగో మన శత్రువులైన ఫిలిస్తీన్లు కాయల మీద పడి మన ధాన్యాన్ని దోచుకోవడానికి వచ్చేస్తున్నారు అని సమాచారం వచ్చింది. ఇప్పుడు ఈ సమాచారం అందుకున్న దావీదు స్థానంలో మనబోటోళ్ళు ఉంటే అవునా వెళ్దాం రండి అని చెప్పేసి సైన్యం తీసుకొని వెళ్ళి శత్రువులను జయించేసి వచ్చేస్తారు. కానీ దావీదు చేసిన అద్భుతమైన ఏంటో తెలుసా అండి? దావీదంట ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేద్దాము అని వెళ్ళాడు. ఒకసారి చూద్దామా, దొరికిందా మీకు? సమూయేలు మొదటి గ్రంథము 23వ చదువుదాం, బాగుంటుంది అన్నమాట.